డెవలప్మెంట్ చూశారు. గతంలో ఏంటంటే సంక్షేమ పథకాలు గ్రామ స్థాయి డెవలప్మెంట్ అప్పుడు ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంతర్జాతీయంగా మన అమరావతిని చూపించాలనే విధానంలో ఇటు వెళ్తున్నారు. ముందు కొంతమంది ఏమంటున్నారంటే తినడానికి లేదు కానీ మీసాలకు సంబంధించిన నూనె అనే కాన్సెప్ట్ ఒకళ్ళు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఏమనడానికంటే వీళ్ళు చేసి ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది మన వైసీపీ వాళ్ళు ఏదైతే చేశారో అదే పథకాల్లో ముందుకెళ్తున్నారు తప్ప వాళ్ళు కొత్తగా ఏమీ చేయట్లేదు. ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేది వాళ్ళు చేసినవన్నీ బయటకు చెప్పుకోలేదు. ఆ రోజున వాళ్ళు చేసిన మైనస్ అల్లా అదే. వాళ్ళు చేసిన పథకాలన్నీ బయటికి చెప్పుకోకుండా ప్రజలకి మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటారు అని అనుకున్నారు. కానీ వీళ్ళు అలా కాదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది అలా కాదు. వీళ్ళు చేసినవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి మేము చేసామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఓపెన్ చేసిన వైజాగ్లో అది ఎట్లా ఎవరు చేసింది అది? ఇప్పుడు దానికేమో తెలుగుదేశం పసుపు జెండాలు కట్టేసేసి వాళ్ళు ఓపెన్ చేశారు. సో ఇదే విధానంలో చూసుకుంటే గతంలో ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరాయంగా సాగాయి. మరి ఇప్పుడు చూసుకుంటేనే నిర్వీర్యమైన కొంతమంది అంటున్నారు. నిజంగా అసలు ఉన్నాయి సార్ ఆరోగ్య? ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు లేవుగా. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎంతో బిజీగా ఉండే హాస్పిటల్స్ ఒక సామాన్యుడు వెళ్ళలేక ఏ హాస్పిటల్ చూసినా సరే సెన్సేషన్ లేదు వాళ్ళకి. ఇది డబ్బులు పెట్టి చూపించుకునే వాళ్ళే తప్ప ఆరోగ్యశ్రీ పథకం మీద సామాన్యుడు చూపించుకునే అంత అవకాశం లేదు. అట్లా అయిపోయింది ఈ రోజున. ఒక విషయం చెప్పాలంటే అడగాలి అంటే కనుక నిజంగా నిబద్ధత గల నాయకుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే జనం ఎక్కువ వస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి గారు వస్తే ఎక్కువ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన దీపావళి టైంలో దసరా టైంలో దీపావళి టైంలో మన బీసెంట్ రోడ్లో తిరిగారు. నాకు తెలిసి అయితే ఒక్క మనిషి కనబడలే. నేను అక్కడే ఉన్నా. ఒక మనిషి కనబడలే. మరి జగన్ గారు వస్తే తండోపు పోతున్నారు. అది ఆదరణ చూస్తామే కానీ ఓట్లలో గెలిచారా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? ఓట్లు తప్పు జరిగింది అని అన్నాడు. తెలుగుదేశం మీద ఎందుకు చూపిట్లా? వీళ్ళు చేయలేదా? ఎవరికి తెలియని ఇది అట్లాగే సంక్షేమ పథకాలు మేము అందించినంత భారీ బడ్జెట్లు ఎవరు అందించలేదు అంటున్నారు. కానీ అవే పేర్లు కొంచెం రిలేటివ్గా ఉన్నాయని జనాభిప్రాయం. మీరేమంటారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇంతకు ముందు ఎందుకు చేయలే? 9 సంవత్సరాలు గెలిచినప్పుడు ఎందుకు చేయలేదు? 2019 ముందు గెలిచినప్పుడు ఎందుకు చేయలే? జగన్ గారు వచ్చిన తర్వాత మీకు మెలకు వచ్చిందా? 40 సంవత్సరాలు లేవు, 40 ఏళ్ళ అనుభవం లేదు, 40 ఏళ్ళ అనుభవం ఉంది అని అన్నారు కదా. మరి నువ్వు ఎందుకు చేయలే? ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు 2029లో పాత ప్రభుత్వాలు వస్తాయని అపోహలు ఉన్నాయి, నేను రానివ్వను, నేను 15 ఏళ్ళ కూటమితో కలిసి ఉంటాను అంటున్నారు. అది ప్రజల అభిప్రాయం కదా. మరి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం అనవసరం అండి. ఆయనకి ఏం రాజకీయం తెలియదు. ఇప్పుడు కులం గురించి ఎత్తుకొచ్చి గెలిచాడు. ఇవాళ ఆ కులానికే న్యాయం చేయలేకపోతున్నాడు. ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడతాం? ఏదన్నా కొంచెం వచ్చినప్పుడు ప్రజల్లో ఉంటున్నారా లేకపోతే ఏదైనా స్క్రిప్ట్ పట్టుకుని వస్తున్నారా? ఉంటున్నారు. మన అదే హైదరాబాద్లో ఇక్కడికి ఫ్లైట్లో తిరుగుతున్నారుగా. ఆ గాలిలో ఫోటోలు తీసుకుంటున్నారు కదా. అదే ఉండడం జనాల్లో. అంతకుముందు వచ్చి ఊగిపోయాడు అని. ఇప్పుడు అదేం లేదే. మరి మొన్న కోనసీమ పర్యటనలో అనడం జరిగింది, నేను ఒక సమస్య మాకు వారసత్వంగా వచ్చింది, గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము బజ్జలం అవుతామంటున్నారు. ఆల్రెడీ 18 నెలలు అయింది కాబట్టి తీర్చలేని సమస్యలు ఎట్ట అవుతాయండి? జగన్ తీర్చలేదా? మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది, ₹1 కోటి కాడికి ఇచ్చారు. ఈయనేమిచ్చాడు? 2 లక్షల. 2 లక్షలకి ₹1 కోటి ఏమన్నా సంబంధం ఉందా అసలు? అలాగే దేని తీరుతున్నాడు పవన్ కళ్యాణ్? దేన్ని ప్రశ్నిస్తున్నాడు? ఏది చేయలేడు. అయ్యి మాటలు అంతవరకే, జనాల్లో ముందుకెళ్ళే మాటలు తప్ప 2024లో మళ్ళీ ఏ విధంగా అయితే గెలిచారో ఆ విధంగా మీ మెజారిటీ తెప్పించుకోవాలన్నా కానీ ఈసారి రాదు. అంటే ప్రజాదరణ నిజంగా ప్రజల్లో ఉంది వేరంటారు. అంతే కదా. అసలు ఆయనకి ఆదరణ అనేది లేదు. మన కులం అనేది రెచ్చగొట్టి గెలవకపోతే, ఆ కూటమితో కలవకపోతే ఒక్క సీటు కూడా రాదు. మరి ఎలా సార్? స్థానిక ఎన్నికలు ఉన్నాయి త్వరలో, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక పక్క అందినోళ్ళు అందినాయి అంటున్నారు, అందనోళ్ళు అందలేదు అంటున్నారు. కాబట్టి ఒపీనియన్ వాళ్ళకే వదిలేద్దాం. ఎలా ఉంటుంది అంటారు? అంటే స్టేట్లో ఏది ఉంటే అదే అనే స్థానిక ఎన్నికలు అంటే పైన ఏదైతే ఉందో దాన్ని బట్టే ముందుకెళ్తారు తప్ప వాళ్ళు ఇప్పుడు పైన జగన్ ఉన్నాడు, జగన్ గెలిచాడు, ఇక్కడ గెలుస్తాడా? ఒకవేళ సపోజ్ ఇక్కడ జగన్ పైన నిల్చున్న వాళ్ళు ఎవరన్నా గెలిచారు అనుకో, పైనుంచి ఏమైనా పథకాలు వస్తారా? కనీసం ఆ ప్రెసిడెంట్ గెలిచాడు అంత పేరుకి తప్ప అక్కడికి ఏమీ రావు. వాడి తరపున చేయడానికి ఏమీ రావు. మన పక్కన ఉన్న అమరావతి వల్ల కొద్దిగా రియల్ ఎస్టేట్ ఏమైనా కనపడుతుందా? అమరావతి అంటే అమరావతి వాళ్ళకి ఇక్కడికే లాభం అండి. మిగతా వాళ్ళకి వీళ్ళకైనా లాభం ఉందా? అంటే 2వ దశ 3వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇస్తారు అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదని పాపం వాళ్ళు అయోమయంలో ఉన్నారు. క్లారిటీ ఇచ్చినప్పటికీ ఏదైతే మా ముందుకి అధికారులు వచ్చి చెప్తే మేము నెక్స్ట్ సిద్ధం అవుతామని రైతులు అంటున్నారు కదా.
సిద్ధం అవుతాం అంటే అండి అది జరిగిన తర్వాత జరిగింది అనుకోవడమే. అవి జరిగే ఏం కాదు. ఇప్పుడు ఎన్నో చెప్పాడు చంద్రబాబు ఇంతకుముందు, ఏదన్నా చేశాడా? ఇట్లాగే ముందుకి సర్దుకుంటా వెళ్ళిపోతాడే తప్ప ముందుకి నడిపించే రాజకీయం ఏం కనిపించట్లా. మీ ఒపీనియన్ ప్రకారం 2029 ఎలా ఉంటుంది అంటారు? 2029 జగన్ కంపల్సరీ వస్తాడండి. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది జనాలు కూడా ఇప్పుడు వాళ్ళకి అసలు ఆయన జగన్ గారు ఓడిపోవడం కూడా ఆయనకు మంచిది, ప్లస్ ఆయనకి. ఎందుకంటే ఆయన ఏంటి వీళ్ళు ఏంటి అనేది డిఫరెన్స్ చాలా బాగా కనబడుతుంది. వ్యతిరేకత అనేది కూటమి మీద చాలా ఉంది. ఈసారి అది 2029లో చూపిస్తారు జనం. 18 నెలలు అవుతుంది, గతంలో చూశారు, ఇప్పుడు చూశారు. నిత్యావసర సరుకుల ధరలే సామాన్యుడికి ఎప్పుడు కూడా ఇబ్బంది. దాంతోపాటు కరెంట్ ఛార్జీలని, ఇంటర్నెంట్లని ఉంటాయి. ఎలా ఉంది అమరావతి ఇక్కడ ప్రకటించిన వెంటనే కూడా అప్పుడు 5 ఏళ్ళు అయిన తర్వాత ఒక 5 ఏళ్ళు గడిచాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చారు కాబట్టి ఎలా ఉంది ధరలు? ఎలా ఉంది కూరగాయల రేట్లు అయితే మాత్రం పోయిన వారం మీద ఈ వారం కొద్దిగా పర్వాలేదు. అది కూడా కొన్ని ఐటమ్సే, కొన్ని మాత్రం రేట్లు అట్లాగే ఉన్నాయి. 30 ఉన్నాయా? ఎక్కువ శాతం ఏంటంటే సంక్షేమ పథకాలు ఎలిజిబిలిటీ లిస్టులో ఉండి రాకపోవడం కానీ ఇంట్లో నేను అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు అప్లై చేశాను, రాలేదు. మొన్న జగన్ ఉన్నప్పుడు 2 సార్లు అప్లై చేశాను, 2 సార్లు రాలేదు. మొన్న 62 డివిజన్ 69 డివిజన్ మాది ఇక్కడ కండ్రిక, మొన్న అప్లై చేశాను. అప్లై చేయండి వస్తుందని చెప్పేసి అన్నారు. సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏదో ఆన్లైన్లో వదిలేరని, ఆన్లైన్లో అవుతుంది వెళ్ళి చేయించుకోండి అన్నారు. మొన్న వెళ్ళి పేపర్స్ అన్నీ ఇచ్చేసి వచ్చాను. మరి ఏంటనేది తెలియదు. అంటే రెస్పాన్స్ ఎలా ఉంది సార్? సచివాలయంలో అడుగుతుంటే 10 సార్లు తిరగాల్సి వస్తుంది. అంటే ఒకటండి, వీళ్ళు చెప్తున్నారు, మనం అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు, కానీ మనకి దానికి డెవలప్మెంట్ అనేది ముందుకెళ్ళింది అనుకోండి మాకు చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేయింది వీళ్ళు ఏం చేయలేరు కదా. వాళ్ళు జీవో పాస్ చేస్తేనే వీళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఇవ్వండి అని చెప్పేసి అంటే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు. మరి వాళ్ళు చెప్పండి వీళ్ళు ఏం చేయగలుగుతారు? వీళ్ళు ఏం మాట్లాడలేరుగా. మాకు ఏ సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు తారీఖు పెన్షన్ ఇచ్చే విధానం కాబట్టి రేషన్ డిపోల్లో తీసుకుంటున్నారు. ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే గతంలో డోర్ డెలివరీ వచ్చేది, అప్పుడు కొంచెం ఇబ్బంది అని కొంతమంది అంటంతో మళ్ళీ ఇటు చేంజ్ చేశారు కాబట్టి సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటుందా రేషన్ డిపో? రేషన్ డిపో ఉంటుంది. ప్లస్ ఫంక్షన్ కూడా కొంతమందికి ఇళ్ళకే వచ్చేస్తున్నారు. ముసలి అందుకుంటున్నారు. 1 తారీఖుకే వాళ్ళందరికీ ఇస్తున్నారండి. దానివల్ల ఇబ్బంది ఏమి లేదు కానండి. ఇప్పుడు నాకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కూడా మేము అద్దెంటికే ఉన్నాం. లేదు మా నాన్నగారు వాళ్ళతో ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు అద్దెంటికే. అప్పుడంటే ఖర్చులు వేరుగా ఉంటాయి, అందరితో కలిసి ఉంటాం కాబట్టి. ఇప్పుడు సపరేట్ అయిపోయాం. సపరేట్ అయినప్పుడు కొద్దిగా అది భారంగానే ఉంటుంది కట్టాలంటే. అదే సొంత ఇల్లు ఉంటుందో బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. పోయిన సంవత్సరం 5 సంవత్సరాల్లో 3 సార్లు పెట్టా, రాలేదు. ఈ సంవత్సరం పెట్టాను. మరి ఇప్పుడు ఇది ఏమైంది అనేది తెలియదు. ఇల్లు వస్తే బాగుంటుంది అనేది నా ఒక్కడ అభిప్రాయమే కాదు, చాలామంది అదే అభిప్రాయం. ఇల్లు ఇస్తే బాగుంటుంది అనేది జనాల కాన్సెప్ట్. అంటే ఏమి సార్, ఉప ముఖ్యమంత్రి గారు కూడా పర్యటిస్తున్నారు, కానీ మరి ఏమంటారు సార్, గ్రామాల్లో ఫోకస్ అంటున్నారు. నిజంగా సమస్యలకు దగ్గరగా ఉన్నారా? అంటే గత ముఖ్యమంత్రి కూడా వెళ్ళే ప్రజల నిర్ణయం వల్లే కదా ఓడిపోయి ఉన్నారు. మరి ఇప్పుడైనా జరుగుతుందంటారా? కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఈ నిజంగా సమస్యలు తెలుసుకుంటున్నారా అనేది ఒక పాయింట్ ఉంది. మరి ఏమంటారు దీని మీద? ఏదో నాయకులు కొంచెం దగ్గరగా వచ్చి అడగడం కానివ్వండి, ప్రజా దర్బార్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఒకటండి, వాళ్ళు అడుగుతున్నారు, మేము సమాధానం చెప్తున్నాం. దానికి వాళ్ళు ఏదన్నా మాకు చేశారనుకోండి అది బాగుంటుంది. అడిగి వెళ్ళి ఉపయోగం లేదు కదా సార్. ఇప్పుడు మమ్మల్ని అడిగారు, మేము అడిగిన దానికి మేము మీకు జవాబు చెప్తున్నాము. అదే రీతిగా వాళ్ళు కూడా మేము అడిగిన దానికి మాకు చేశారనుకోండి, పలానోళ్ళు వచ్చారు మమ్మల్ని కలిశారు, మాకు ఇది ఈ సహాయం చేశారనేటువంటిది మాకు అభిప్రాయం ఉంటుంది వాళ్ళ మీద. ఏం చేయకోకుండా అడిగి వెళ్తే ఎవరికి ఉపయోగం ఉండదు కదా సార్. నాకు ఒక్కడికే కాదు, చాలామంది ఉన్నారు ఎలాంటి వాళ్ళు. అది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీతో పాటు పంచాయతీ ఎన్నికలు జనవరి అనంతరం. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వీటికి ఏదన్నా తెరతీస్తారంటారు? ఇట్లాంటి సమస్యలు సేకరణకు కానివ్వండి, మళ్ళీ ఇంటింటికి గడప గడపకి ప్రోగ్రాంకు రావడం కానివ్వండి, ఇలాంటివి ఉంటే పర్లేదంటారా? కొంచెం ఎలక్ట్గా తొందరగా పనులు అవ్వడం పర్లేదంటే ఒకటండి, ఈ లోకల్లో ఉన్న కార్పొరేటర్స్ కూడా వాళ్ళు కూడా తిరిగి జనాలకు ఎవరికి ఇళ్ళు వచ్చినాయి, ఎవరికి ఇల్లు రాలేదు. ఇల్లున్న వాళ్ళకి కూడా ఇల్లు వచ్చినాయి. మరి అలాంటి వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి అంటే మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఆ కార్పొరేటర్లు ఎవరైతే ఏరియాకు ఉన్నారో, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు నలుగురిని కలవాలి. ఎవరికి ఉంది, ఎవరికి లేదు, ఎవరి పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుంటే దానికి ఉపయోగం ఉంటుంది. దాన్ని బట్టే కదా సార్ ఇప్పుడు ఆ ఏరియా కార్పొరేటర్ వచ్చి కనుక్కొని వాళ్ళకి కావాల్సింది ఏదైనా చేసి పెడితే రెండోసారి అతను గెలవడానికి అవకాశం ఉంటుంది. అతను కూడా ఇక్కడ ఏదైనా
ఉన్నవాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వాళ్ళు వచ్చి కనుక్కొని వెళ్ళిపోయి ఏమి చేయకోకుండా ఉంటే ఈసారి అక్కడ గెలవరు, ఇంకో పార్టీ వస్తుంది. పక్కనే అమరావతి వల్ల నిజంగా పనులు ఏమైనా ఉన్నాయా సార్? పర్లేదా? గతం కంటే ఇప్పుడు డల్గా ఉందా, లేకపోతే ఆ అభివృద్ధి వల్ల ఇటు రేట్లు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏమన్నా అనిపిస్తుందా? రేపు ఏదన్నా మనకు ఒకటి సార్, నేను వేరే ఉద్దేశంతో అనట్లేదు, కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా, నేను ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని అనను, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ సామాన్యులు కొనుక్కుంటేనే అది ఉపయోగం సార్. 100 రూపాయలు ఉన్న దాన్ని 1000 రూపాయలు తీసుకెళ్తే ఎవరో కొనుక్కోలేరు. ఎవరు కొనుక్కుంటారు? బాగా ఉన్నవాళ్ళే కొనుక్కోగలుగుతారు. మధ్యతరగతి వాళ్ళు ఎవరో కొనుక్కోలేరు. మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవాలంటే ఏం చేయాలి? ఏదన్నా కొద్దిగా తక్కువ ఉంటేనే కొనుక్కోగలుగుతారు, లేకపోతే కొనుక్కోలేరుగా. కోట్లు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఆదాయం ఉన్నాడు ఇంకో 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి అప్పు చేసన్నా కొనుక్కోగలడు. అదే 1,00,000 రూపాయల స్థలాన్ని తీసుకెళ్ళి 50 లక్షలు 40 లక్షలు చేస్తే ఎవరో కొనుక్కోలేరు. అది ఎవరు కొనుక్కుంటారు? డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఉంది, అద్దెకి ఉండటమే, ఏదన్నా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థలాల్లోనే వేసుకుని ఉండటమో జరుగుతుంది. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 18 నెలల పరిపాలన, ఒక పక్క అభివృద్ధి అంశాలు మీకు ఎలా అనిపించింది? నిజంగా గాడిని పడినట్టేనా? కొంచెం ఫాస్ట్గా వెళ్తుందా ప్రభుత్వం? బ్రహ్మాండంగా ఉంది సార్, బాగానే చేస్తున్నారు. అంటే కొద్దిగా లేని సాట సమకూర్చడం కష్టమే, కానీ వాళ్ళు అనుకున్నవన్నీ కూడా నిదానంగా ఇచ్చేస్తున్నారు. రోడ్ల విషయం అయితే చాలా బాగుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్కులు కొనసాగుతున్నాయి. అలాగే మన పోలవరం పని కూడా ప్రారంభించి సైడ్ రోడ్లు కూడా వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటు చూస్తే అమరావతి అంతా కూడా పని జరుగుతుంది. అయినా సరే కష్టమైన కేంద్రం సహాయం ఉంది. కేంద్రం కూడా ఈ మధ్యన మిగతా రాష్ట్రాలు మీరు ఆంధ్రాకి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారని అడిగితే మేము ఎవరికైనా ఇస్తాం, కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడటానికి మేమున్నాం అని కూడా కేంద్రం మంచి సపోర్ట్ చేసింది. దానివల్ల మంచి జరుగుతుందని అనిపిస్తుంది సార్. ఏంటంటే మొన్న ఒక వారం రోజుల నుంచి కూడా రైతుల్లో ఒక ఆందోళన నెలకొంది రిటర్నబుల్ ఫ్లాట్స్ గురించి. అన్ని మీడియా వేదికల్లో చర్చలు జరిగాయి, హామీ కూడా ఇవ్వడం జరిగింది. కొంత ఏదైతే అది పొరపాట్ల వల్ల జరిగిన విషయం అని చెప్పి నారాయణ గారు క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలో ఈ నెలాఖరుకు కానివ్వండి, వచ్చే నెల స్టార్టింగ్ కల్లా సెట్ అయిపోద్దని కూడా గతంలో చెప్పున్నారు. ఏమనిపిస్తారు? ముందు రైతులకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తే వాళ్ళకున్న సమస్యలు సిఆర్డీఏని కలిసి ఏదైతే ఉందో అదొక్కటి చేస్తే బాగుంటుంది అంటారు కదా. రైతులు కూడా ఆలోచించాలి సార్, ఎందుకంటే ఈ రాష్ట్రం చాలా దీనస్థితికి వెళ్ళిపోయిన రోజులు. తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది. ఒకేసారి కష్టాలు తొలగటం అంటే ఎవరి వల్ల కాదు. మన కుటుంబ విషయాల్లో కూడా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఏ వారంలో 2-3 రోజుల్లో ఆ సమస్యను సాల్వ్ చేసే పరిస్థితి కాదు. మనందరం మళ్ళీ కష్టపడుకొని కుటుంబాన్ని మళ్ళీ అప్పులు తీర్చుకొని బాగు చేసుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా రాష్ట్రం కూడా పనిచేస్తుంది, చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అదే కాకోకుండా కేంద్రం కూడా అన్ని విషయాల్లోనూ తోడు నీడగా ఉండటం, దానివల్ల వీళ్ళు మెరుగుపడ్డారు. లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళే. దానివల్ల కూడా కొంత హెల్పింగ్గా ఉంది. ఈ 2వ దశ 3వ దశ ల్యాండ్ పూలింగ్ వ్యవహారాలు కూడా మనం విన్నాము. సో రైతుల్ని కనుక కొంచెం వాళ్ళని కాంప్రమైజ్ చేసి తీసుకుంటే విధానంగా అంటారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనంటారు. అంటే వాళ్ళు రేపు కోర్టుకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఏం కడతారు, ఈ విషయాలన్నీ ఉంటాయి కదా, లీగల్ ఒపీనియన్స్. ఏమైనా వాళ్ళు గవర్నమెంట్ కూర్చోబెడతారు సార్, కూర్చోబెట్టి అంత సమస్య సాల్వ్ చేస్తారు. కానీ అంత వైలెంట్గా తీసుకెళ్లే పరిస్థితి ఈ గవర్నమెంట్కి ఉండదు. ఇక వారు పాదయాత్రలు చేయనండి, రోడ్డు యాత్రలు చేయనండి, మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడ స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి ఏ పార్టీకి లేదు. అలాంటిది ఆయన గతంలో కూడా ఆయనకి 1,00,000 కోట్లు సంపదపరుడు, అనేక సంస్థల ద్వారా కార్మికులు ఉన్నారు అతనికి. ఆ విధంగా కాకోకుండా ఆర్థికంగా కూడా మొబిలైజేషన్ చేసి ఈ ర్యాలీలని సక్సెస్ చేసినట్టుగా చూపించడమే తప్ప ప్రజల్లో మట్టికి అలాంటిది ఏమీ లేదని కూడా మనం అనుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి త్వరలో, జనవరి అనంతరం అంటున్నారు. ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన అంటున్నారు. మరి ఈ విధానంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గ్రామాల మీద ఫోకస్ చేశారు. పల్లె పండుగలు అని చెప్పి 2.0 అని చెప్పి వెళ్తున్నారు. కోనసీమలో కూడా తిరిగారు, కొబ్బరి రైతులకు అండగా ఉంటానన్నారు. ఆ సమస్యల్లో భాగంగా ఒక 15 ఏళ్ళు ఇవ్వగలిగితే నేను సుస్థిరమైన పాలనలో అభివృద్ధి చూపిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. ఏమంటారు దాని గురించి? ఈ అంతా ఇప్పుడు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ చక్కగా నిర్ణయం తీసుకొని చేస్తుందండి. ఇంతకు ముందుగా ఒకే పోకడ, ఏ ఎమ్మెల్యేకి హక్కు లేకుండా, ఏ మినిస్టర్కి అర్హత లేకోకుండా ఒకే ఒంటెత్తు పోకడ పోవటం వల్ల ఈ గవర్నమెంట్ సమస్యలను కూడా ఎత్తి చూపించి సాల్వ్ చేసుకోలేకపోయింది. ఈ గవర్నమెంట్ అట్ట కాదు, ప్రతి మినిస్టర్కి హక్కులు ఉన్నాయి, ప్రతి ఎమ్మెల్యేకి కూడా అర్హత ఉంది. దాని మీద మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నారు.
ఎవరు ఏం చేయాలి, గత ప్రభుత్వాన్ని మళ్ళీ ఆ స్థితికి మనం దిగజారకూడదు అన్న భావంతో చేస్తున్నారు. సక్సెస్ అవుతారని నమ్మకం ఉంది సార్. చూసుకున్నట్లయితే మరి స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇటు పక్క చూసుకుంటే అమరావతి కూడా ఒక పక్క గాడిని పడింది కాబట్టి ఎలా ఉంది సార్? సామాన్యుడికి పనులు జరుగుతున్నాయి అక్కడ, ఈ టాపీ వాళ్ళకి కానివ్వండి, రోజు కార్మికులతో పాటు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? ఒక సాధారణమైన వ్యక్తికి పని ఉంటుందా? ఇప్పుడు ఒక విషయం అండి, మన వాళ్ళు కొద్దిగా డిమాండ్ చేయటం, కూలీలు ఎక్కువ అడగటం, దీనివల్ల వాళ్ళు ఎక్కువ మనకి హర్యానా నుంచి, మనకి వర్షియా నుంచి, బీహార్ నుంచి లేబర్ని తెచ్చుకోవడం జరుగుతుంది. దానివల్ల మన వాళ్ళు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారే కానీ లేకపోతే వీళ్ళంతగా మన వాళ్ళే చేసుకున్నారు. ఈ కార్మికులు సరిగా టైం టు టైం డ్యూటీ చేయకపోవటం, లేకపోతే వాళ్ళు వచ్చినోడు రేపు అదే మేస్త్రి దగ్గరికి వెళ్ళలేకపోవటం, ఈ ఇబ్బంది పెడుతున్నారన్న ఉద్దేశంతో బయట రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతున్నారు. అది మన వాళ్ళలోనే చెడు చేసుకున్నారు కానీ అది వాళ్ళు పనిలేం లోట్లేదు. ఇవాళ దగ్గరగా ఒక 30,000 మంది మనకి అమరావతిలో పనిచేస్తున్నారని 30,000 మందిలో 3 కూడా మన కార్మికులు లేరు. ఆ విధంగా వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కానీ పని చేసుకునేవాడికి ఎక్కడ పని లేదని లేదు. కొంత నిర్లక్ష్య ధోరణ మన కార్మికులు కొంచెం ఇది చేయటం, దానివల్ల వాళ్ళు సేఫ్ సైడ్గా వాళ్ళు కాంట్రాక్టర్లు బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకోవటం, వాళ్ళు తిండి కోసమే బ్రతుకుతున్నారు, అక్కడ ఆర్థిక ఇబ్బంది అలమటిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉంది. అందువల్ల మన కార్మికులకు కొంత పని లేకపోవడానికి కారణం. దీన్ని కూడా కంపెనీల వారిగా కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించి ఇది మొత్తం లోకల్ కార్మికులనే పెట్టుకోవాలి, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటే కుదరదు అన్న ఒక ప్రతిపాదన తేకపోతే మన కార్మికులకు అసలు భోజనం కూడా ఉండే పరిస్థితి లేదు. ఫైనల్గా చూసుకుంటే మరి 2029 ఎలా ఉండబోతుంది? చాలా సమయం ఉన్నప్పటికీ కూడా ఈ అంశాలు ఒక్కొక్కటి నిదానంగా జరుగుతున్నాయి కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం అప్పుడు ఎలా ఉంటుంది? మనం పాడు చేసుకున్న ఇల్లుని మనం బాగు చేసుకునే స్థితిలో ఉన్నాం. మళ్ళా కానీ మన పాత గవర్నమెంట్ కానీ వచ్చేలాగా చేసుకుంటే మన కర్మఫలం అనుకోవాల్సిందే. ఇది ఉన్నదాన్నే వాళ్ళు సర్దుతున్నారు, మనం ఓర్చుకోవాలి. కొంత ఏమి ఇబ్బంది కలగట్లేదు, అన్ని ఏమీ లేని ఒక్కరి ఎతకటం కాబట్టి కొద్దిగా ఇబ్బంది కలిగినా అన్నీ సమకూరుస్తారు. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా మాసికలే కాదు, కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. రెవెన్యూ మళ్ళీ నడుస్తుంది, రోడ్డు రవాణా సంస్థ పనిచేస్తుంది, బాగా వర్క్ జరుగుతుంది సార్. మనం అభినందించాలి, ఎందుకంటే చేసినోడిని చేసినాడని చెప్పాలి, చేయనోడిని చేయనాడని చెప్పాలి. ఆడొచ్చి పెట్టేది లేదు, మనకి ఈడొచ్చి కూడా తీసేది లేదు. రాష్ట్ర ప్రజలు బాగుండాలి, దాని తగ్గ ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి. పిల్లలు చదువుకునే వాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు? జీవితంలో బాగుపడాలని చదువుకుంటున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు, కంపెనీలు, ఇండస్ట్రీలు ఈ రాష్ట్రానికి రావాలి. ఈ రాష్ట్రంలో రెవెన్యూ పెరగాలి. ఆ రెవెన్యూ ద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుందని మాకు నమ్మకం ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.